తీసుకొని అందరం కూడా క్యాండిల్స్ వెలిగించుకొని ఒక క్రమ పద్ధతిలో నినాదాలు ఇచ్చుకుంటూ ఈ ర్యాలీని తీసుకెళ్దాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ ఖబర్దార్ 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 పాకిస్తాన్ ఖబర్దార్ 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 పాకిస్తాన్ ఖబర్దార్. ఐఎస్ఐ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం. ఇన్గేట్ లోంచి అవుట్ గేట్ లోకి తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్ అనుకున్న వివేకానంద స్వామి వివేకానంద మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. భారతీయ ఐక్యత భారతీయ ఐక్యత భారతీయ ఐక్యత భారతీయ ఐక్యత భారతీయ ఐక్యత భారతీయ ఐక్యత. స్వతంత్ర భారత్ కే జై బోలో భారత్ మాతా కీ భారత్ మాతా కీ. భారత్ బంతం ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతం ఉగ్రవాదం అంతా. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం. గుండాలారా ఖబర్దార్ ఐఎస్ఐ గుండాలారా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా ఉగ్రవాదం అంతా. భారత్ బంతో భారత్ బంతో భారత్ బంతో. ప్రాణాలైనా అర్పిస్తాం కాశ్మీరం రక్షిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం. बोलो स्वतंत्र भारत की वंदे मातरम वंदे मातरम. भारत माता की मातरम मातरम जय जय माता जय जय माता. ఉగ్రవాదుల దుశ్చర్యలు నశించాలి ఉగ్రవాదుల దుశ్చర్యలు నశించాలి ఉగ్రవాదుల దుశ్చర్యలు. सुरक्षा कौन करेगा कौन करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा. ఉగ్రవాదుల దుశ్చర్యలు ఉగ్రవాదుల దుశ్చర్యలు ఉగ్రవాదుల దుశ్చర్యలు ఉగ్రవాదుల దుశ్చర్యలు. నారాహారం అర్థం చేసుకుని 20 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ప్రస్తుతం భారతదేశంలో మనం ఉంటున్న తీరు ఎంతో హిందూ తత్వం కాకుండా ఉత్తర భారతీయులు అనే తత్వంతో ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి కాశ్మీర్లో వస్తుందని అనుకోరా. వాళ్ళు వాళ్ళ ఉనికి తెలియజేయడానికి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ తెలియజేయడానికి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించాలంటున్నారు. అతిశయక్తి
ఈ కుర్చీ పెడితే అది ఎక్కడ దాకా వెళ్తుంది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ దేశంలోనే వాళ్ళు వెలితరం వేసిన వాళ్ళకి, వాళ్ళ దేశంలో వెలితరం వేసిన వాళ్ళకే వాళ్ళే చెకప్ చేసుకుంటున్నారు. అలాంటిది వచ్చి మనం మనమేం పడుకుని మేము కాన్ఫిడెన్స్ వల్ల మనల్ని రెచ్చగొట్టే తీసుకెళ్ళేందుకు ఈ ప్రపంచం మనం ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఖండించవలసిన పరిస్థితి. ఇది ఒక దేశం తాగుతుంది అనుకోదు, ఈ ప్రతి దేశంలో కూడా ఇటువంటి దీన్ని చూసి మనం ఖండించకపోతే, దీని మీద మనం చర్య తీసుకోకపోతే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తొలిగా ఇలాంటి ముప్పు వచ్చేది. అందుకని దీనికి మనందరికీ కూడా ఈ ప్రభుత్వమే కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల మద్దతు కూడా మనం తీసుకుని ఎంత తొందరలో అణిచివేత కార్యక్రమం చేయాలంటే మనం అంత తొందరలో అణిచివేత కార్యక్రమం చేస్తే కానీ ఆ యొక్క చనిపోయిన మన యొక్క మన వారి చనిపోయిన కుటుంబీకులకి ఆత్మీయులకి మనోధైర్యం కలిగేందుకు మనం ఈ ర్యాలీ వాళ్ళ గురైన మనస్తాపానికి గురైన దానికి వాళ్ళు తృప్తి చెందాలంటే ఆ ముష్కరులను మనం ఎంత తొందరగా అర్థం చేస్తే ఆ చనిపోయిన వారి కుటుంబానికి అలా ఆత్మ శాంతిస్తుందని నేను ఒక్కడిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మన సోదరులందరూ ఈ కార్యక్రమం పెట్టేందుకు అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం భారత్ని ఎవరు చేయలేరు, ఎటువంటి ఉగ్రవాదం కూడా మన ఎటువంటి ఇబ్బంది చేయలేరు అని చెప్పి మనం చేయాల్సిన అవసరం వచ్చింది. వందే మాతరం. కాబట్టి ప్రజలారా, ఇటువంటి ఉగ్రవాద చర్యలకు మనం ఎప్పుడు కూడా భయపడాలని వీల్లేదు, భయపడకూడదు. మన ప్రభుత్వం చాలా గట్టిగా దృఢచక్రంతో ఇటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తుంది. మనం కూడా అందరికీ సహకరించాలి ప్రజలారా. కాబట్టి అందరూ కూడా ఈ పరిస్థితుల్లోనే సంయమనం పాటించి మన యొక్క సంఘటితాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి. ఈరోజు చూసుకుంటే ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలకి పోటీగా, అగ్రరాజ్యాలకి మించిపోయే విధంగా భారతదేశం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళిపోతోంది. శాస్త్రీయ పరంగా కానీ, సాంకేతిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, మరి ఐటీ రంగంగా పరంగా కానీ, ముఖ్యంగా ఇటీవల మన నాయకుడు, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆ యొక్క నాయకత్వంలో ప్రపంచంలో దూసుకుపోతోంది. కనీస సమయంలో అగ్రరాజ్యాలు పోటీగా అగ్రరాజ్య సమీపానికి వెళ్ళిపోయి అగ్రరాజ్యాలు దాటే స్థితి ఈరోజు భారతదేశానికి ఉంది. ఇదే పరిస్థితుల్లో మన పొరుగు రాజ్యం, మనం అంటే ఈర్ష్యపడే పాకిస్తాన్ రోజు రోజు దిగజారిపోతోంది, అట్టడి స్థాయికి వెళ్ళిపోతోంది. ఈ అక్కసు, ఈ కుళ్ళు ఏం చేయాలి, ఈ అక్కసు ఏం చేయాలి, ఎలా తీర్చుకోవాలి అని చెప్పని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ మరి ఇప్పటిలాగానే వివాహం అయింది, 4 రోజులు కాశ్మీర్ అందాలు చూద్దాం, కాశ్మీర్లో పర్యటిద్దాం, కాశ్మీర్లో మన హనీమూన్ గడుపుకుందాం అని చెప్పని కొత్తగా పెళ్ళైన దంపతులు. అలాగే మన సెలవులు వచ్చాయి. కాశ్మీర్, మనందరూ తెలుసు భారతదేశంలోనే కాశ్మీర్ అంటేనే ఒక సుందరమైన ప్రదేశం. అది ఆ ప్రదేశాన్ని చూడటానికి వచ్చిన ముక్కు పచ్చలారని అమాయకులు ప్రజలు సంతోషంగా కుటుంబంతో గడపడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ 2 రకాలు. ఒకటేంటంటే ఈ 30 మంది చంపడమే మనుషులు చంపడం కాదండి, ఇది ఛాలెంజ్. అంటే భారతదేశానికి వాళ్ళు ఉగ్రవాదులు విసిరిన ఒక ఛాలెంజ్ ఇది. రెండో విషయం ఏంటంటే ఇదే సమయంలో భారత్ని అస్థిరపరచాలి, భారతదేశం ఎదిగిపోతోంది, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మరి భారతదేశం యొక్క పరువు ప్రతిష్టను తగ్గించాలని చెప్పిన ఒక దుశ్చర్యతో 2 రకాలుగా భారతదేశం ఎలా ఉంటే అప్పటికి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మన భారతదేశం ఇంత ప్రజాస్వామ్య దేశంలో మతాలకు అతీతం, కులాల అతీతంగా కూడా ఎక్కడ చూసే సంఘటన జరుగుతుంటాయి. కానీ అందరూ కూడా విషయం వస్తే అనేది సంఘటితంగా అందరూ ముందుకు వెళ్లే పరిస్థితి ఉన్న ఈ దేశంలో ఎలా చెప్పని చెప్పండి 2 రకాలు. ఒకటి భారతదేశం మీద వాళ్ళ యొక్క ప్రతీకార చర్యని అమాయకులు చంపడం రూపంలో ప్రదర్శిస్తే ఒక రకంగా. రెండోది అంతర్యుద్ధం, భారతదేశంలో అల్లకల్లోలం చేయాలి, అంతర్యుద్ధం సృష్టించాలి. అప్పుడు ఏం చేయాలి? భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఆ మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఏం చేయాలి? కులం మతం వాడికి కాల్చి చంపాలి. అంటే ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటంటే ఒక మతం మీద మనకి విద్వేషం పుట్టాలి, హిందువులకు విద్వేషం పుట్టాలి, అయితే మతం ముస్లిమ్స్ హిందువుల మీద విద్వేషం పుట్టాలి. అంటే అంతర్యుద్ధం, మనం కొట్టు చావాలి, మన మతాల మధ్య మనం కొట్టు చావాలని చెప్పిన రెండో ఎంత కుట్రతో కూడిన ఈ దాడి ఇది ఇవాళ. మరి ఇటు మనం చూస్తుంటే మన భారతదేశం యొక్క శక్తిని చూస్తుంటే అటు పాకిస్తాన్, ఇటు చైనా,
అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అది అంతపట్ల ఏంటి ఈ దేశం ఇంత ప్రజాస్వామ్యం ఇంత పెద్ద దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల దేశం కూడా ఇలా ముందుగా చూసి వెళ్ళిపోతుందని చెప్పి అర్థం అట్లా అలా వెళ్ళిపోవడం కారణం మనలో ధార్మికత, మనలో మంచితనం, మనలో ఉన్న దేశభక్తి. మన దేశభక్తి మన ముందు నడిపిస్తుంది. ఈ దేశభక్తి ఏ దేశంలో ఉండదు. అటువంటి మంచి గొప్ప దేశభక్తి ఉంది ఈ దేశంలో. మరి పిరికి బంధ చర్యలు ఇటువంటి దుశ్చర్య చేయడాన్ని ముక్తకంఠం అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇవాళ చూస్తుంటే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు చేసే ఒక నీచ సంస్కృతి, నీచమైన పనుల్ని ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ఇవాళ మన భారతదేశంలో కూడా చూస్తుంటే పేపర్ చూస్తుంటే మతాలకు అత్యంతంగా రోడ్డు మీద వస్తున్నారు. భారతదేశం సంఘటిత అవ్వాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మనందరం కూడా సంఘటితంగా ఉండి మన నాయకులకి మన వెన్నుదన్నుగా ఉండి మనందరం కూడా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఉద్రేకాలకి లోను కాకుండా మత విద్వేషాలకు పాల్పడకుండా అందరూ కూడా ఏకభావంతో ఉండి ఈ యొక్క ఉగ్రవాద చర్యల్ని ఖండించి భారతదేశ పెరుగు ప్రతిష్టల్ని కాపాడాలి, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతా ప్రాధాన్యపడిన కులాన్ని అడిగి మరీ కాల్చి చంపారు. అయితే మతాన్ని అడిగి కాల్చి చంపారు. అయితే ఏంటంటే ఏ టైంలో వాళ్ళు కెలుక్కోవాలో వాళ్ళకి తెలదు. ఈ మోడీ గారి సారథ్యంలో వీళ్ళు కెలికారు. ఇక ఇలా మొత్తానికి అవుట్ అనమాట, అంతమే. కాబట్టి ఏదే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కెలికినా ఏదో జరిగేది, ఏదో ఎప్పుడు కెలకూడదు అప్పుడు కెలుక్కున్నారు వాళ్ళు. కనుక ఈ మోడీ గారు, అది అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా అయితే అణిచివేశారో ఆ విధంగా ఇవాళ చేసేటట్టు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. ఎన్నో లక్షల సంవత్సరాల చరిత్ర కలిగింది ఈ భారతదేశం. ఎంతో మంది దాడులు చేసినా సరే పదునెక్కాం మనం. పదునుతో ముందుకు నడుస్తున్నాం. పరాయి పాలనలో 1000 సంవత్సరాలు ఉన్నాం. అనేక రకాలైన మన ధర్మం మీద అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా దాడి చేశారు. అయినా సరే నిలబడ్డాం. అరే నీ వల్ల ఏం కాదురా అబ్బాయి, చెప్తున్నాం గుర్తుంచుకో, చెప్పి తప్పలు తగులుతాయి గ్యారంటీగా. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తి చాలా దృఢంగా ఉన్నారు. ఈ రోజు ఎన్నో వేల సంవత్సరాల నుంచి తట్టుకున్నటువంటి భరత భూమి ఇది. ఈ భూమి పైన ఇంకో రకంగా చూడాలని ఆలోచిస్తే కనుక మీకు తప్పకుండా ఎలా జరగాలో అలా జరుగుద్ది. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక పటిష్టమైన రాజ్యాంగం కల్పించినటువంటి దేశం మాది. ఈ దేశంలో అల్లకొల్లాలు సృష్టించాలని చూస్తే మీకు 100% మీ దేశానికి జరగాల్సినటువంటి నష్టం మొదలైంది. మీకు తప్పకుండా జరుగుతుంది. మరో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు పుట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాగా ఛత్రపతి శివాజీ మహారాజ్, వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తులు మా దేశం మీద ఉద్భవించారు. మళ్ళీ కూడా అలాంటి పరాక్రమమైనటువంటి వీరులు ఉన్నారు. ఈరోజు మీరు దొంగచాటుగా దెబ్బ కొట్టేసి పారిపోయి నవ్వుకుంటూ పోతే చల్లవరాబాయి ఇక్కడ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఈ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా పటిష్టంగా ఉన్నది. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు దెబ్బతిన్నాం, కానీ ఒక్కసారి కూడా వేరే దేశస్తుల మీద మనం యుద్ధం ప్రకటించాల. ఒక్కసారి కూడా వేరే మతస్థుడిని మనం కొట్టలా. ఒక్కసారి కూడా వేరే మతస్థుడిని మనం పాతాళానికి తొక్కలా. కానీ ఎప్పుడూ మన మీద దాడి జరుగుతూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉన్నాం మనం. కాబట్టి మనం శాంతియుతంగా ఉన్నాం అంటే అది మేమేదో మామూలుగా ఏమి చేయలేని వాళ్ళం అనే ఆలోచనలో ఉండవసరం లేదు. మేము ఏ టైంలో కొట్టాలో ఆ టైంలో కొట్టాం, ఎలా కొట్టాలో. మీకు మంచినీళ్ళు, గుక్కుడు మంచినీళ్ళు కూడా లేకుండా చేసాం ఈరోజు. అలాగే తింటాకు కూడా, తిండిలో కూడా లేకుండా చేస్తాం. ఎదవల్లారా గుర్తుంచుకోండి. మీరు మా దేశాన్ని చూడాలంటేనే మీకు మీ ఒళ్ళో మీకు వణుకు పుట్టాల. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకున్నారు మీరు. మాకు ఈ రోజు ఎంతో మంది ఆత్మీయుల్ని మేము కోల్పోయాం. ఆ బాధ బాగా ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ సోదరులకి, అలాగే మీడియా మిత్రులకి, ఈ ర్యాలీకి అనురకలు సాగించిన పోలీసు వారికి, మిగిలినందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉంటుంది. బీపీ మానిటర్, షుగర్ మానిటర్ పై 5 years వారంటీ కలదు. స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంచి, ఓరియంటల్ స్కూల్ ప్రక్కన మెయిన్ రోడ్, కైకలూరు.